మనమున్న కలియుగం అంతమవుతుంది అండ్ ప్రపంచం అంతమవుతుంది. దేవతల ప్రకారం మనమున్న 12 దివ్య సంవత్సరాలు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం అంతమయ్యే టైంలో అసలు ఎంగేజ్ మనుషులు అనే వాళ్ళే ఉండరు అంట. ప్రతి ఒక్కరు 25 సంవత్సరాల్లోనే ముసలోళ్ళు అవ్వడం గమనిస్తారు. గంగా నది ఎండిపోయి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. కలియుగం ఎప్పుడైతే 10,000 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు భూమిపైన దేవీ దేవతలు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మానవత్వమే మిగలదు అంట. ఇక్కడ చూసినా మోసగాళ్ళు కనబడతారు. అటువంటి సమయంలో పురాణాలు ప్రకారంగా విష్ణు యొక్క 10వ అవతారం కల్కి అవతారం భూమిపై జన్మిస్తారు. 3 రోజుల్లోనే భూమిపైన ఉన్న పాపిలను ఇంకా రాక్షసులను సంహరించి భూమిపై ఉన్న ధర్మాన్ని కాపాడుతారు. ఆ తర్వాత భూమిపైన కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా భూమి మొత్తం నీటితో నిండిపోతుంది. అప్పుడు 12 సూర్యుల ఎండ భూమిపై పడి మొత్తం వాటర్ ఎండిపోయి ఇప్పుడు ఒక కొత్త భూమి ఇంకా కొత్త యుగం మొదలవుతుంది.